సో ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నప్పుడు ప్రెగ్నెన్సీ ముందు కొంచెం మనము కొన్ని 4 బేసిక్ టెస్ట్లు ఖచ్చితంగా చేసుకోవాలి. అంటే మనకి రక్తం ఎంత ఉంది, రక్తం కనీసం 11 టు యాక్చువల్గా 12 టు 14 ఉండాలి న్యాచురల్ రక్తం. అప్పుడు ఈజీగా ఎగ్ క్వాలిటీ బాగొస్తుంది. సో బ్లడ్ మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి. థైరాయిడ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా మనకి, థైరాయిడ్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది. ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి ఎంబ్రియో ఫామ్ అయ్యే ఛాన్స్ తగ్గుతుంది. ఎంబ్రియో ఫామ్ అయినా కూడా మనకి ఇంప్లాంటేషన్ డిలే జరిగి ప్రెగ్నెన్సీకి డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో థైరాయిడ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా చెక్ చేసుకోవాలి. థైరాయిడ్ ఉన్నా కూడా కంట్రోల్లో ఉంటే ఈజీగా ఎగ్ క్వాలిటీ మంచిగా వస్తుంది, ఎగ్ ప్రెగ్నెన్సీ ఎర్లీగా క్యాచ్ చేసుకుంటుంది. సో ప్రెగ్నెంట్గా ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉన్నప్పుడు మన థైరాయిడ్ కంట్రోల్లో ఉందా లేదా బేసిక్ థైరాయిడ్ టెస్ట్ మనం ఖచ్చితంగా చేసుకోవాలి. అలానే ఈ మధ్య కాలంలో షుగర్ లెవెల్స్ నార్మల్గా కొంతమందికి లేట్ అయిపోతుంది, 1.5 years 2 years నార్మల్గా షుగర్ టెస్ట్ చేసినప్పుడు మనకు బయటపడుతుంది షుగర్ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయని.